వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నందమూరి బాలకృష్ణ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అఖండ 2 తర్వాత బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా స్థాయి సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సినిమాతో గోపీచంద్ మలినేని బాలయ్య ఫ్యాన్స్ మాస్ ఫీస్ట్ ఇచ్చారు. బోయపాటి శ్రీను తర్వాత బాలయ్యకు మాస్ జోన్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయిన దర్శకుడిగా గోపీచంద్ పేరు నిలిచిపోయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వస్తున్న ఎన్బికే 111 హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందట. కథ, నిర్మాణం, సెట్ డిజైన్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని పాన్ ఇండియా లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య ఈ సినిమాలో ఒక మహారాజుగా కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఈ మహారాజు పాత్రకు సరైన జోడీగా నయనతారను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ టాక్. బాలకృష్ణ నయనతార కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు కొత్త కాదు. వీరిద్దరూ కలిసి నటించిన సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం సినిమాలు సూపర్ హిట్లు సాధించాయి. ఆ తర్వాత చేయాల్సిన నర్తనశాల మధ్యలో ఆగిపోయినా ఇప్పుడు ఈ జంట మళ్ళీ ఒక హిస్టారికల్ ఎంటర్టైనర్తో రాబోతోంది. బాలయ్య రాజుగా, నయనతార మహారాణిగా కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక అఖండ 2 ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాని తర్వాత వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అదే సమయంలో బాలయ్య తన క్లాసిక్ చిత్రం ఆదిత్య 369 కు సీక్వెల్ గా రూపొందుతున్న ఆదిత్య 999 ప్రాజెక్టుపై కూడా దృష్టి పెట్టారు. కొంతకాలంగా గ్యాప్ తర్వాత నయనతార మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఆమె చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు బాలయ్య సినిమా కూడా ఆమె చేతిలో ఉన్నందున నయనతార మళ్లీ టాలీవుడ్ లో తన ఫామ్ ను కొనసాగించేలా ఉంది. మొత్తం మీద బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబో మళ్లీ మాస్ సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధంగా ఉంది.